లవ్ అంటారు ప్యారు నిజంగా దింపేశాడు. మూవీ మీద ఇష్టం పెట్టి తీస్తే టాలీవుడ్ లో హిట్ కొడతారు, కానీ ఆయన కష్టం పెట్టి తీశాడు, బాక్స్ ఆఫీస్ లో బద్దలు కొడతాడు. కష్టాన్ని ఓర్చుకున్నాడు, కళను నేర్చుకున్నాడు, ఎప్పుడు సక్సెస్ అవుతాడు. బ్లాక్ బస్టర్. అసలు పవన్ కళ్యాణ్ దండం పెట్టాలన్నా, అసలు నిజంగా ప్రతి సీను ఆ షాట్ ఎరగదీసేసాడు. అసలు డిసప్పాయింట్ చేస్తారేమో అని చెప్పి చిన్న భయం ఉండేది, ఎక్కడా డౌట్ లేదు. బాహుబలి, పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేయబోతుంది సినిమా. ఎరగదీసేసాడు. 4 సంవత్సరాలు నాన్చారు కదా, మధ్యలో డైరెక్టర్ కూడా మారిండు కదా, ఎలా ఉందన్న? అదే నాకు చిన్న మిస్ఫేర్ అయిద్దాం అనుకుని భయపడ్డా, కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి పిచ్చి పూనకాలు. థియేటర్ లోపల మామూలుగా లేదు, అడావిడి సీట్లు చింపేశారు. డిప్యూటీ సీఎం అయ్యాక ఫస్ట్ సినిమా రిలీజ్ కదా, లోపల రెస్పాన్స్ 2000 కోట్ల పైన కొట్టబోతుంది. పుష్ప 2ని చీడ్చి కొడుతున్నాం ఈ సినిమాతో, చింపేసింది. టైగర్ ఫైట్ ఎలా ఉంది? టైగర్ ఫైట్ కానీ, టైగర్ ఫైట్ కానీ, చార్మినార్ పైన ఇంకో ఫైట్ ఉంది, షిప్ లో ఫైటు, క్లైమాక్స్ లో బాబీ డిఎల్తో ఫైట్ ఉంది. బాబు ఎరగ తీసి పడేశాడు. తొడగొట్టే సీన్ ఎలా ఉంది? చెప్తున్నాక ఫస్ట్ ఎంట్రీ గుర్రం మీద వస్తాడు పవన్ కళ్యాణ్ అన్న. అందరూ ఆరాధనలు ఇస్తున్నారు లోపల. అసలు మామూలు లేదు సినిమా. 2000 కోట్ల పైన కొట్టబోతుంది. హరిహర వీరమల్లి పార్కింగ్ కలర్స్ 100 కోట్లు వస్తుంది వరల్డ్ వైడ్ గా. వేసుకో. పుష్ప రికార్డులు ఎలా కొట్టబోతున్నావు? ఎగరేసి కొట్టబోతున్నాం ఈసారి పుష్ప 2ని, బాహుబలిని హరిహర వీరమల్లితో. వేసుకో. అక్కడ టైగరు, ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కానీ ఎక్కడ చూసుకున్నా కూడా మాస్ ర్యాంపేజ్ ఎవరిద్రా బాబు అంటే పవర్ స్టార్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, రీచ్ అయిందా? అప్పుడున్న దానికంటే ఇప్పుడు దానికి మించిపోయిన లెవెల్లో, డబుల్ త్రిబుల్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ మించిపోయే లెవెల్లో ఉంది భయ్య మూవీ. అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్ సీన్ మాత్రం నిజంగా ఒక పూనకాలు దద్దరిల్లిపోతున్నాయి భయ్య. థియేటర్లు మొత్తం తగలబడిపోతున్నాయి భయ్య మాస్ ర్యాంపేజ్. ఆయన ఎప్పటికైనా సరే ఒక దేవుళ్లాగా చూస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. ఆ రేంజ్ లో ఉంది భయ్య మూవీ మాత్రం. ఓవరాల్ గా ఎక్సలెంట్. ఏవన్ రికార్డులు ఏంటంటే దాదాపుగా 500 కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతుంది భయ్య. 100% గ్యారెంటీ. 500 కోట్ల కలెక్షన్లతో కొల్లగొట్టబోతున్నాడు.